నమస్తే మరిదాస్ గారు. నమస్కారం అండి. కంటికి సంబంధించిన సమస్యలు ఈ మధ్య ఎక్కువగా చూస్తూ ఉన్నాము మరిదాస్ అవును. గారు. పిల్లలు ఫోన్ పట్టుకుంటే వదలరు. టీవీ చూస్తూనే ఉండిపోతారు. తినడమా, చదువుకోవడమా, ఆడుకోవడమా ఇవన్నీ కూడా తర్వాత. అవును. ముందు ఫోన్ చూడాలి లేదా టీవీ చూడాలి. అవును. వీడియో గేమ్స్ ఆడాలి. ఇలాంటివన్నీ ఎక్కువైపోయాయి. అవును. దీని వల్ల కంటి మీద ఎక్కువ ప్రభావం పడుతుంది. ఒత్తిడి పడుతుంది. హ్మ్. కంటి చూపు కూడా మందగిస్తూ ఉంది చిన్న అవును. వయసులోని. అవును. మరి వీటన్నిటిని ఎలా తగ్గించుకోవాలి? మీ దగ్గర ఉన్న అద్భుతమైన రెమెడీ ఏంటి? విజ్ఞానాన్ని పెంచుకునే వారు అజ్ఞానులవుతున్నారు. హ్మ్. అంటే చిన్న పిల్లలకి కళ్ళజోడు పడుతుందంటే కారణం ఏంటో తెలుసా అసలు? ఇప్పుడు మనకి కంటి నరాలు ఎంత స్మూత్‌గా ఉంటాయి. చాలా. మరి పద్దాక చదువే. ఎంత చదువు? స్కూల్లోకి వెళ్తున్నారు, చదువుకుంటున్నారు. మళ్ళీ ఇంటికి, మళ్ళీ ప్రైవేటు. హ్మ్. ఎక్కడుంది ఆళ్ళకి? తర్వాత అది అయిపోయినాక ఫోన్ పట్టుకుంటారు. ఏ వయసు ఆళ్ళది? చిన్న వయసు. అంటే హ్మ్. 3 సంవత్సరాల్లో కూడా స్కూలుకి పంపిస్తున్నారు. ఇది నిజమైన మాటే. నేను నిజంగా చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. హ్మ్. కొంత విషయం ఏంటంటే, అందరితో పాటు పిల్లలతో పంపించాలి. మా పిల్లల్ని కూడా విజ్ఞానాన్ని పెంచుకుంటాడనే ఉద్దేశం కలిగి ఉంటారు కొంతమంది. హ్మ్. మరి ఉన్నతమైన చదువులు చదువుకొని ఇంటికాడే తండ్రి మంచి ఉద్యోగం ఉంటే తల్లి కూడా డిగ్రీలు చదివి మంచి మంచి భాషలు ఉంటాయి. అంటే ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ, కొన్ని భాషలు కలిగిన వాళ్ళు ఉంటారు. ఆ భాషలు కలిగిన వాళ్ళు 4 సంవత్సరాల వరకు పిల్లల తల్లి ఒడిలోను ఉన్నట్టు ఉంచుకుంటే కనుక ఇంగ్లీషు తొందరగానే అభ్యసించవచ్చు. తర్వాత హిందీ అభ్యసించవచ్చు. ఇంకా ఎన్ని రకాలైన భాషలు తల్లికొచ్చినాయో ఆ భాషలన్నీ ఈ బిడ్డలకు నేర్పేస్తే ఈజీగా ఇంగ్లీష్ ఊరికనే చదివేస్తాడేమో. 3 సంవత్సరాలు పంపించవలసిన అవసరం లేదు. కనుక అందువల్ల ఈ బ్యాగులేమో తగిలిస్తున్నారు, మెడకు తగిలిస్తున్నారు. అంటే గేదెలకి గు గుదే బండాన్ని అన్నోళం ఏదో చెంకిని గేదెలు ఉంటే ఉరికెత్తే గేదెలకి కడతారన్నమాట బంధాలేసి. అట్లాగే ఈ చిన్న పిల్లల్ని ఆ విధంగా బంధించినట్టు అవుతుంది. ఎంత ఈజీగా వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతారంటే తల్లి దగ్గరుంటే తొందరగా అభ్యాసం అవుద్ది. కాతే మరి ఇంటోళ్ళని ఎవరో గౌరవించరు. అవునా కదంటారు మా అమ్మగా. తల్లి మంచి టీచర్ అనుకోండి ఇంకో స్కూల్‌కి పంపిస్తది. చెప్తే చెప్పొచ్చు, లేకపోతే ఆ టీచర్ చెప్పొద్దులే అని అశ్రద్ధ కూడా ఉంటది. ఆ టీచర్ వల్ల ఈ వ్యక్తికి భయం వస్తదని చెప్పగలుగుతారు. చెప్తే చెప్పొచ్చు, లేకపోతే లేదు. కానీ నేనేమంటానంటే చిన్న పిల్లలకి ఈ విధంగా బ్యాగులు తగిలించడం వలన మెడ నరాల నొప్పులు, కంటి చూపు తబ్బి, అలసట వచ్చి ఆయుస్సు దినాలు తగ్గుతున్నాయని నేను చెప్పగలను. అంటే 80 సంవత్సరాల జీవితం జీవించేవాళ్ళు ఏముంది ఇప్పుడు 25 సంవత్సరాలకి ఉద్యోగాలు అవుతున్నాయి. మంచి బ్రెయిన్ పెడతాయి. అవునా కదంటారు? మరి కొంతమంది 35 సంవత్సరాలు కూడా చదువుతున్నారు కదా! ఈలోపు తల్లి దగ్గర 4 సంవత్సరాలు ఉంటే ఏం పోతుందంటారు? క్రమశిక్షణ పద్ధతులు ఉంటారు. తల్లి దగ్గర ఉంటే 5 నుంచి ఉంటే గనక 5 దాటినాక తండ్రి చర్య తీసుకుంటాడు. 10 సంవత్సరాల నుంచి వివాహం అయ్యేదాకా తండ్రి బాధ్యత ఉంటుంది. ముఖ్యంగా నేను ఇప్పుడు కంటి చూపు మీద చెప్పాలి కాబట్టి ఇంత ఉన్నతమైన చదువులు చదివి చాలా కళ్ళజోళ్ళు పెట్టుకుని చిన్న పిల్లలకు కూడా కంటి చూపు తగ్గటానికి కారణం ఏంటంటే మరి ఈ చదువుల వల్ల కూడా ఉంది. చదువు చాలా విలువైంది. నేను కాదని నేను అనట్లేదు. మళ్ళీ ప్రైవేటులు ఇయన్నీ అసలే చాలా జ్ఞానవంతుడికి స్కూల్లో మాస్టారు చెప్పిందే సరిపోద్ది. ఎంతమంది లేరు? అంటే అందరూ ప్రైవేట్‌కి వెళ్తున్నారా? వెళ్తలేదు. కానీ నేనేమంటానంటే స్కూల్‌కెళ్ళొచ్చినాక తల్లి ఒక పావుగంట హోంవర్క్ చెప్పేస్తే సరిపోద్ది. అంతకన్నా భారం పెడితే ఇబ్బంది, తలపోట్లు, హాస్పిటల్ పాలు, ఈ కంటి చూపు తగ్గిపోయి చాలా ఇబ్బంది. ముఖ్యంగా మన కంటి చూపు తగ్గటానికి అది కారణం. కంటి చూపు తగ్గినాక ఒక వైద్య విధానం ఏంటంటే మనకి ఆయుర్వేదం వైద్య విధానం ప్రకారం భావప్రకాశక సంహిత అనే గ్రంథంలో మనకి వివరంగా చెప్పారు. ఏమన్నారంటే కరక్కాయ యొక్క పప్పు యొక్క తానికాయ పప్పు 2 వంతులు, 4 వంతులు ఉసిరి పప్పు యొక్క పప్పు అంటే కాయల్లో గింజల్లో నుంచి పప్పు ఈ ముద్దగా చేసి కంటికి పెట్టినప్పుడు తప్పకుండా కంటి యొక్క జబ్బులు తగ్గుతాయి అన్నమాట. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇది వైద్య శాస్త్రం
కనుక నేను చెప్పగలుగుతున్నాను. ఓకే. రెండోదేంటంటే పొడపత్రి హ్మ్. నేను చాలా సార్లు చెప్పాను. జీవాలకి తప్పకుండా పోస్తారు. హ్మ్. కనుక చిన్న పిల్లలకొచ్చే ఇతర జబ్బులు కూడా తగ్గుతున్నాయి కాబట్టి, ఈ కంటి చూపు ఇబ్బంది లేకుండా కంట్లో పోసుకోవచ్చు. నేను సుమారుగా 20 సార్లు పోసుకున్నాను. ఎందుకంటే హ్మ్. అన్ని అవయవాల్లో ఏది డ్యామేజ్ అయినా కొంచెం పర్వాలేదు. ఒక కిడ్నీ పోయినా బ్రతకగలుగుతాడు. కనుక కన్ననేది చాలా విలువైంది. మా ప్రపంచాన్ని చూపు ఇచ్చేది కన్ను కాబట్టి, మరిదాస్ గారు ఇంత ప్రయోగాలైతే ఏమన్నా సమస్య ఎదురైద్దంటే, ఇది వైద్య శాస్త్రం. నేను తప్పుగా ఎప్పుడు చెప్పను. హ్మ్. నా మీద కామెంట్ పెట్టినోళ్ళు, ఒక వ్యక్తి ఒక గ్రంథం గురించి నేను కొంచెం పొరపాటుగా మాట్లాడాలని ఆలోచించేసి, పొరపాటుగా మాట్లాడాను హ్మ్. ఆ గ్రంథాన్ని. అంటే ఈ భారతీయుడు ఈ గ్రంథం కాదు, నువ్వు ఒక అక్షరం తప్పు అని చెప్పగలుగుతాడేమని నేను తప్పుగా మాట్లాడాను. అంటే మనకి సుసూత్రత సంహిత అనే గ్రంథాన్ని నేను చిన్న పొరపాటు దాన్ని కామెంట్ పెట్టాను. హ్మ్. ఆ భారతీయుడికి నేను కృతజ్ఞత చెప్పగలుగుతున్నాను. హ్మ్. ఎందుకంటే చిన్న పొరపాటుని చెప్పినప్పుడు అంటే ఓ మాస్టారు బోర్డు మీద ఏదన్నా లెక్క చిన్నగా తప్పు రాయాలని ప్రయత్నం చేసి ఎవడన్నా తెలుగుగలవాడైతే కాదు మాస్టారు ఇదని చెప్పగలిగి ఉంటే నువ్వు మేధాశక్తి కలిగినోడురా అనగలుగుతాడని చిన్నగా తప్పు. నేను కూడా అంతే. హ్మ్. ఎక్కడన్నా పొరపాటు మాట్లాడితే మాత్రం తప్పకుండా ఎవరన్నా మళ్ళీ నా కామెంట్ పెట్టొద్దు. సంతోషం. నేను భారతీయుడు, అతను భారతీయుడు కాబట్టి ఆ గ్రంథం గురించి నాకు కామెంట్ పెట్టాడు, సంతోషమే. కానీ మరి ఈ యొక్క విధానంలో భావప్రకాశక సంహిత అనే గ్రంథంలో ఖచ్చితంగా ఇదేమో మళ్ళీ ఏదో నేను సాడి చెప్పానను, ఇది ప్రయోగం చేయమని కాదు. అది గ్రంథంలో రాయబడింది కాబట్టి నిజమైన మాట ఇది. ఖచ్చితంగా లేదు. ఇంకా ఈ 3 కలిసి ఆ విధంగా కంటికి పెడితే మాత్రం తప్పకుండా కంటి వ్యాధులు తగ్గుతాయి. రెండో విషయం పొడపత్రి అనేది బాగా కంటి చూపు మీద యాదవ సహోదరులు ఈ భారతదేశంలో ఎంతమంది ఆ యాదవ సహోదరులు జీవాల కాశ్యం ఎవరైనా కనుక్కోండి పొడపత్రి ఆకు వాళ్ళు చదువుకున్నా చదువుకపోయినా పొడపత్రి ఆకు కంటి చూపు మీద బాగా పనిచేస్తుందని చెప్తారు. ఈ పొడిపత్రిని ఎలా ఉపయోగించుకోవాలంటారు? అంటే ఆకు 2 ఆకులు శుభ్రంగా కడగాలి. హ్మ్. అప్పుడు 1 డ్రాపు 2 డ్రాపులు హ్మ్. పోసేస్తే హ్మ్. తెల్ల పొర అనేది తగ్గిపోద్దము. ఓకే. తర్వాత మూడో విషయం హ్మ్. అసలు ఎవరికి అభ్యంతరం లేదు. హ్మ్. గ్రంథం వద్దు, ఎవరొద్దు. హ్మ్. కుంకుడిగాయ గంధాన్ని తీసి కంట్లో పెట్టండి. హ్మ్. తప్పకుండా సోపు తేజస్సుగా కనపడుతుంది. దీనికి అభ్యంతరం లేదు కదా! హ్మ్. ఈ కుంకుడికాయకి అభ్యంతరం లేదు కదా! ఈ కన్ను ఏమైద్దా అనే భయం కూడా లేదు కదా! మనం ఓకే. ఎన్ని సార్లు కుంకుడికాయలతో తలస్నానం కుంకుడుకాయ లోపల ఉండే గింజని గింజ అరగదీసుకోవాలి. కాదమ్మా. మామూలుగా పైన బెరడు ఉంటది కదా! అవునవును. గుజ్జు ఉంటది కమ్మా! అవును. ఆ గుజ్జు పెట్టండి. ఆహా! కళ్ళు మండేలా పెట్టమంటున్నారు. పెట్టండి. హ్మ్. తప్పకుండా. లేదు శ్రేష్టమైన తేనె మీకు ఒకసారి చేపిచ్చాను. హ్మ్. శ్రేష్టమైన తేనె ఒక డ్రాప్ కంటికి ఒకటో, రెండో ఏసేస్తే హ్మ్. మలినాలన్నీ మొత్తం పోతాయన్నమాట. కంట్లో ఉన్న డస్ట్ అంతా బయటకొచ్చేస్తుంది. దురదలు, మంటలు తగ్గుతాయి. అన్నిటికన్నా పొడపత్రి చాలా గొప్పదని. ఎందుకంటే జీవాల్ని అంత తెల్ల పొరని మరి సూపు కలగజేసేది పొడపత్రి. ఆ ఓకే. పొడపత్రి వల్ల ఒకవేళ పిల్లలకి ఏదన్నా తలపోటు వచ్చినప్పుడు హ్మ్. తలలో నీరు కూడా బయటకు రావటానికి కుంకుడికాయ అయినా సరే అదైనా చాలా అద్భుతం. హ్మ్. బాగా పనిచేస్తాయి. ఈ 2 ఎలాంటి అభ్యంతరం లేదని నేను బల్లగుద్ది చెప్తున్నాను. నేను ఓకే. చెప్పానంటే తిరగలేదు. ఇంక దీంట్లో ఎలాంటి ఓకే. సందేహం లేదు. ఎలాంటి భయం లేకుండా వాడుకోవచ్చంటారు. పిల్లలు, ఒకవేళ పెద్దలు. పొడపత్రి వద్దు అనుకున్న వాళ్ళు హ్మ్. కుంకుడికాయ పెట్టుకోమనండి. చెప్పమన్నది ఈ భారతదేశంలో హ్మ్. తప్పకుండా మెరుగని చాలామంది ఈరోజు ఈ వీడియో చేస్తుంటే అంటే కుంకుడికాయలు ఏదో ఎన్నో సార్లు మేము తలస్నానం చేసామే కంట్లో పడేదే అట్లాగే ఏముంది ఇది నాకు అభ్యంతరం లేదు కదా లేదు మిరియం గింజ కూడా కంట్లో పెట్టినా కానీ ఒకవేళ జ్వరం వచ్చిన వాళ్ళకి ఆ జ్వరం నిర్మూలన అవటానికి కూడా కంటి సూపు మీద కూడా అది పనిచేస్తుంది అంత గొప్పగా పనిచేసే కంటి సూపు ఎలాంటి అభ్యంతరం లేకుండా ఎవరికి భయం లేకుండా ఈ యొక్క వాడుకోవచ్చు. విధానం చెప్పగలిగాను. ఓకే మరీదాస్ గారు. థాంక్ యూ సో మచ్ మరీదాస్ గారు. నమస్కారం అండి.